హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను చూడండి మా టెర్రస్ మీద నుంచి పొన్నగంటి కూర తీసుకొచ్చాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మనకి కంటికి చాలా మంచిది అనమాట. అంటే ఒక సూక్తి కూడా ఉంది కదా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఉంటుంది కదా. అలాగా మన కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కంపల్సరీ అప్పుడప్పుడు ఈ పొన్నగంటి కూర తినాలి. మాకెక్కడ దొరుకుతుందండి అని సిటీల్లో వాళ్ళు అనొచ్చు. ఒక్కసారి ఆకుకూరల వాళ్ళని అడిగితే తెచ్చి పెడతారు. అప్పుడు ఈ ఆకులు కోసేసి ఈ కాడలు మీరు కొంచెం చిన్న ఇంత మట్టిలో వేసి ఉంచితే అది ఎప్పటికీ అలాగా పెరుగుతూనే ఉంటుంది. మీరు ఇంకేం చేయక్కర్లేదు, ఓన్లీ నీళ్ళు పోస్తే సరిపోద్ది. ఓకేనా? అందుకని ఈ పొన్నగంటి కూరను పెంచుకోవడం చాలా ఈజీ. తర్వాత ఇదిగో పెసరపప్పు. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే, ఒకటి సమ్మరు, రెండోది బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పెసరపప్పు. పెసరపప్పుతో పొన్నగంటి కూర. దానికి ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా క్లీన్ చేసి చక్కగా కట్ చేసి రెడీ చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చూడండి, నేను అన్నీ కూడా వెజిటబుల్స్ కాదే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొన్నగంటి కూర కట్ చేశాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టి, ఇది తప్పనిసరిగా ఇలాగ డిష్లో అంటే కుక్కర్లో వేయకూడదు. పప్పు జనరల్గా కుక్కర్లో వండుకుంటాం కానీ కుక్కర్లో వేయకూడదు అనమాట. ఎందుకంటే పొన్నగంటి కూర ఒక ఉడికిపోతుంది. తర్వాత పెసరపప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోద్ది. కాబట్టి దీన్ని కుక్కర్లో వేస్తే మరీ మెత్తగా అయిపోయి బాగుండదు. అందుకని తప్పనిసరిగా మనం ఇలా విడిగానే వండుకోవాలన్నమాట. పెసరపప్పు కడిగి ఒక 10 నిమిషాలు అయింది, అలా నానబెట్టి ఉంచాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలో మనం ఆకుకూర ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను పొన్నగంటి కూర ఆకులన్నీ ఒలిచేసి క్లీన్ చేసి, అవి చాలా పెద్ద ఆకులు ఉన్నాయి, అందుకని వాటికి చిన్నగా కట్ చేసి మరీ ఉంచాను. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీనిలో వేసి మనం వేయించేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ కాగింది. మనం ఫస్ట్ పొన్నగంటి కూర వేసేసుకుందాం. వేసుకుని అది బాగా కొంచెం వేగిన తర్వాత మిగతావి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి కూడా వేసుకుందాం. ఈ పొన్నగంటి కూర మీరు ఫ్రైగా తినచ్చు, పెసరపప్పులో తినచ్చు. ఎలా చేసుకున్నా కానీ అప్పుడప్పుడు మీరు పొన్నగంటి కూర తినడం వల్ల మీరు కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అంత బాగా పనిచేస్తుంది కళ్ళకి. తప్పనిసరిగా మర్చిపోకుండా తింటూ ఉండండి. ఓకేనా? ఆకుకూరల వాళ్ళని మనం పొన్నగంటి కూర తెచ్చిపెట్టమంటే వాళ్ళు తెచ్చిపెడతారు. ఆకు వేగిన తర్వాత నేను పెసరపప్పు వేసేస్తున్నాను. కొంచెం నానబెట్టుకున్న పెసరపప్పు వేసేస్తున్నాను. వేసుకుని అది కూడా కొంచెం వేగింది అన్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకుందాం. కలుపుకుంటే అది కూడా కొంచెం ఆయిల్లో వేగినట్టు అవుతుంది. దానివల్ల చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఫస్ట్ ఈ పెసరపప్పులో కొద్దిగా పసుపు వేద్దాం. ముందు కొంచెం పసుపు వేసుకుందాం. నెక్స్ట్ మనం కొంచెం కలిపేసి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇది చాలా త్వరగా ఉడికిపోద్ది, కానీ ఇలా వండడం వల్ల కూడా రుచి బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం పప్పు, ఆకుకూర వేగింది కదా, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. వేసుకుని కొంచెం కలబెట్టిన తర్వాత దీనిలో కొంచెం కారం కూడా వేసుకుందాం. దీనికి ఏంటంటే పెసరపప్పుకి ఇప్పుడు పెసరపప్పు, ఆకు, ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసాను.
పచ్చిమిర్చి వేసేసి కొంచెం కలిపి తర్వాత మనం వాటర్ వేసుకుందాం. పెసరపప్పు మనం ఎంత తీసుకుంటే దానికి 3 రెట్లు వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి 3 కప్పులు వాటర్ వేస్తాను. ఇప్పుడు వేసేసి మూత పెట్టి కొంతసేపు ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. చాలా త్వరగా ఉడికిపోద్ది. తర్వాత ఇలా వండడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కంటికి చాలా ఉపయోగపడే ఈ పెసరపప్పు పొన్నగంటి కూర రెసిపీ తప్పనిసరిగా చేసుకుని తినండి, మర్చిపోకుండా. ఇప్పుడు చూడండి, 1 కప్పుకి 3 కప్పులు చొప్పున చెప్పాను కదా, 3 కప్పులు వాటర్ వేస్తాను. వేసి దానిలో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం అయితే మనం ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పులు వాటర్ ఇలా వేసేసి చక్కగా కలిపేసి కొంచెం కారం వేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా ఉడికిద్దాం. 10 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు మనం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా. ఈ టైంలో మనం ఉప్పు కారం కూడా వేసేద్దాం. ఈలోపు మనం పక్కన తాల్చి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని పోపు కోసం అన్నీ రెడీ చేసుకుందాం. పోపు కోసం ఏంటంటే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుని దీనిలో ఇంగు వేయకూడదు, మర్చిపోవద్దు. ఇంగు అస్సలు వేయకూడదు, ఎందుకంటే పెసరపప్పులో ఇంగు వేస్తే అంత రుచిగా అనిపించదు, కాబట్టి నేను వెయ్యను. ఒకవేళ మీకు ఎవరైనా అలవాటు ఉన్నవాళ్ళు వేసుకుంటే వేసుకోండి. ఇప్పుడు చూడండి, కర్రీకి సరిపడంత ఉప్పు, కర్రీకి సరిపడంత కారం కూడా వేసేసుకుని కలిపేసి అలా ఉంచుదాము. స్టవ్ ఆపేస్తాను ఇంకా, ఎందుకంటే ఈ 2 వేసిన తర్వాత అలాగా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం కలిపేసి అలా ఉంచేసుకుని మూత పెట్టేసి అలా ఉంచి మనం తాల్సీలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని పోపుకి రెడీ చేసుకుందాం. పోపు కోసం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తర్వాత కొద్దిగా మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. ఎందుకు అంటే ఎండుమిరపకాయలు బాగా వేగితేనే పప్పులోవి చాలా టేస్టీగా ఉంటాయి, మనం అన్నంలో కలుపుకుని కూడా తినడానికి బాగుంటాయి అన్నమాట. అందుకని ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేగకపోతే పప్పు రుచి అంతగా బాగుండదు, కాబట్టి ముందు మనం ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు కూడా ముందు ఎందుకు వేసానంటే అది చాలా చక్కగా గలగలలాడుతూ వేగాలంటే కరివేపాకు కూడా ముందే వేసుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేసేసి చక్కగా లాస్ట్న జీలకర్ర వేసుకుందాం. ఆవాలు కూడా వేసేసాను. లాస్ట్న జీలకర్ర వేసుకుని బాగా వేగిన తర్వాత ఈ పోపు అంతా పప్పులో కలిపేసుకుందాం. పోపు అయితే చాలా బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసేస్తున్నాను చూడండి.
ఇప్పుడు పోపు అంతా పప్పులో వేసేసుకుందాం. వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పొన్నగంటి కూర పెసరపప్పు రెడీ అయింది. ఓకేనా? మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. బాయ్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంట అయిన వెంటనే ఇలాగా స్టవ్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటే చక్కగా మనం ఈవినింగ్ మళ్ళీ అన్నం చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. చూడండి, పెసరపప్పు పొన్నగంటి కూర యమ్మీగా తయారైంది. ఈరోజు నేను టెర్రస్ మీద వేసిన బెండ చెట్లు చూపిస్తున్నాను. చూడండి, ఇది చాలా ఎండగా ఉంది కాబట్టి కొంచెం మొక్కలు వాడినట్టు అయినాయి. మిర్చి కానీ వంగ బెండ కూడా ఈసారి 10 మొక్కలు. ఒక బెండ చెట్టు ఉంది చూడండి, ఇది కూడా చివర్లు తుంచాను. పక్క నుంచి చాలా ఇంకా సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తున్నాయి అన్నమాట. ఈ ప్రతి అంటే పచ్చిమిర్చి కానీ వంగ కానీ బెండ కానీ ఒక 6 మొక్కల కంటే ఎక్కువే వేసాను. ఇదొకటి ఇదైతే చూడండి కాయలు ఎలా వస్తున్నాయి, చిన్న పిందులు. దీనిలో 2 వేసాను. ఇదైతే చిన్నది కాయ వచ్చింది, విత్తనాలు కూడా దీనిలోనే వేసేసాను. బెండ చెట్టు ఉంది చూడండి, ఇది ఎంత పొడగా ఎదిగిందో చూడండి. ఇక్కడ మళ్ళీ కాయలు వస్తున్నాయి. వాము మొక్క తెచ్చి ఇలా డబ్బాలో వేసాను అనమాట. అయితే మీరు చూడండి, ఇక్కడ మునక్కాయలు, చిన్న చెట్టుకి మునక్కాయలు ఇలా కిందకు వచ్చేస్తున్నాయి కదా. దీన్ని కొంచెం ఒక ఏదైనా హైట్ ఉన్నది చూసి పెడదాం అనుకుంటున్నాను. చూసారా, ఈ చిన్నకాయలు 2 కింద వరకు వచ్చేసాయి. ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని హైట్లో పెడతాను. ఈ తొట్టిని హైట్లో పెడితే కాయలు ఇంకా అలాగా ఎంత పొడవు వస్తాయో చూద్దాం.